హాయ్ అందరికీ. అయితే మనం మామూలుగా స్ట్రైట్ కటింగ్, క్రాస్ కటింగ్ బ్లౌజులు ఎట్లా తెలుసుకోవాలనేది చూద్దాము. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మనకు మామూలుగా బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ ఇచ్చినా కానీ ఏదైనా చూసుకొని ఈ లైన్స్ ఎక్కడ ఉన్నాయనేది చూసుకోవాలి. లోపల లైనింగ్ది ఒకసారి మనం పిన్నిస్ అయినా ఏదైనా పెట్టి దీన్ని ఇట్లా లాగి చూసినామంటే మనకి థ్రెడ్ క్రాస్గా అనేది వచ్చేసింది. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు. అదేవిధంగా మనకు స్ట్రైట్ కటింగ్ అనేది ఎట్లా తెలుస్తుంది అనేది కూడా చూద్దాము. అయితే ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజు. ఇది మనకు మామూలుగా ఈ లైన్ చూసినా కూడా కనబడుతుంది. ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకుంటే ఇట్లా ఒక్క దారం పోగుని బట్టి కొంచెం ఇట్లా లాగి చూడండి. లాగి చూడితే ఇదిగోండి, ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి ఇది ఈ రకంగా స్ట్రైట్గా వస్తే ఇది స్ట్రైట్ కటింగ్. క్రాస్ వచ్చినప్పుడు క్రాస్ కటింగ్. మనం ఇంకొక విధంగా కూడా దీన్ని చూసుకోవచ్చు. అయితే అది ఎట్లా అంటే మనం ఇట్లా బట్టి లాగినప్పుడు స్ట్రైట్ కటింగ్ ఏమవుతుంది, ఇట్లా స్టిప్పుగా ఉంటుంది. అదే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే మనకు కొంచెం సాగినట్టు ఉంటుంది. ఇట్లా కొంచెం కొంచెం తేడా తెలుస్తుంది. ఇట్లా సాగినట్టు తెలిసిపోతుంది మనకు ఆటోమేటిక్గా. ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే లోపల స్ట్రైట్ కటింగ్ వేస్తారు, బయట క్రాస్ కటింగ్ వేస్తారు. బయట లోపల సైడ్ క్రాస్ చేసి బయట స్ట్రైట్ వేస్తారు. అట్లా కూడా మనం కన్ఫ్యూజ్ కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా లోపల సైడ్ ఏదైతే ఉంటుందో అదే దాన్ని తీసుకొని మనం కట్ చేసుకోవాలి. లేదు డౌట్ వస్తేనంటే కస్టమర్ని అడిగి కూడా తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది స్ట్రైట్ కటింగ్ ఏది, క్రాస్ కటింగ్ ఏది అనేది.